రుద్రవరం మండల కేంద్రంలోని వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వివిధ మండపాలలో కొలువుదీరిన గణనాథులకు 3 రోజుల పాటు బొజ్జ గణపయ్యలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నేడు గణనాథులను మేళతాళాలతో డప్పులతో పురవీధులలో తిప్పుతూ అంగరంగ వైభవంగా ఒకరిపై ఒకరు గంధము రంగులు చల్లుకుంటూ సంతోషకరంగా భక్తులు స్వామివారిని ఊరేగింపు చేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలు చేసుకుంటూ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వర స్వామి వారిని నిమజ్జనం చేశారు. ఇందులో భాగంగా పూజారి వారణాసి గోపిశర్మ మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతాపరుద్ర స్వామి దేవస్థానం నందు కొలువుతీరిన విఘ్నేశ్వర స్వామి చేతిలో లడ్డును ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి లడ్డును వేలం వేయడం జరిగింది. ఈ లడ్డును రుద్రవరం వాస్తవ్యులు మందలూరు దస్తగిరి 31,000 రూపాయలకు వేలం పాడి లడ్డును దక్కించుకున్నారు అని పూజారి వారణాసి గోపిశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి వారణాసి గోపిశర్మ, పూజారి రామ్మడుగు విశ్వనాథ శర్మ, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గంటే పక్కన
చూడు బర్ర మన వెలుగుతుంది గంట వెలిగించు సరుకులు కిలో గంట వెలిగించు ఒక ఇంటి వెలిగితే ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ తీసుకొని మోక్ష సుగర్వేద ఫల పురుషార్థ సిద్ధర్గ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా సంపూర్ణ కళాశనుగ్రహం నిమజ్జన శుభసమయేన యథాశక్తి వరసిద్ధి వినాయక స్వామి దేవతాగరిష్ట రుద్రగా ఒకటి లేకుంటే ఆర్తి చేసేయండి డైరెక్ట్ ఓకే ప్రచోదయాత్ శ్రీమన్మహాగణాధిపతిదేవతాయే మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా విఘ్నస్త నజాయతే శ్రీ మహాగణాధిపతయే నమః ప్రార్థనాపూర్వక नमस्कारम समर्पयामि। जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश। शतमनंदम भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। बोलो गणेश महाराज की जय। వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భాద్రపద శుద్ధ చవితి నుంచి వరుసగా 3 రోజులు గణనాథుడు పూజలు అందుకొని 3వ రోజు అయినటువంటి ఈ రోజును స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. అంటే పారే నదిలో కానీ పారే నీటిలో కానీ కాలువలో కానీ చెరువుల్లో కానీ స్వామివారి నిమజ్జనం చేయడం వలన ఆ గ్రామం అయితేనేమి, జిల్లా అయితేనేమి, మండలం అయితేనేమి, రాష్ట్రం అయితేనేమి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రము పాడి పంటలు సిరి సంపదలతోటి సుభిక్షంగా వర్ధిల్లుతుందనే చెప్పి ఒక సాంప్రదాయం ఉంది. కాబట్టి ఈ వినాయక స్వామిని ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారి చేతిలో ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాన్ని రుద్రవరం గ్రామ వాస్తవ్యులు మందలూరు దత్తగిరి గారు పాట పాడుకోవడం జరిగింది 31,000 రూపాయలతోటి. ఈ లడ్డుని తీసుకొని ఈ లడ్డు యొక్క గుడిని పొలంలో కానీ గృహంలో కానీ ఉంచుకోవడం వలన ఆ గృహం కానీ ఆ పొలం కానీ పాడి పంటలు తిరుగుదలతో వర్ధిల్లుతూ ఉంటుందని చెప్పి కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ఆ మందలూరి దత్తగిరి గారికి, వారి కుటుంబానికి, అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ పడమటి వీధి ఆంజనేయ ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి కమిటీ వారు ఈ వినాయకుని నిలబెట్టేసి ఈ ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ కమిటీ కూడా దినదినము వర్ధిల్లుతూ రుద్రవరం గ్రామం కూడా పాడి పంటలు సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉండాలని చెప్పి ఆ గణనాథుల్ని వేడుకోవడము ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్. ఇన్నాకే ఒప్పుకున్నారా పెళ్ళిళ్ళు అవుతాయి నువ్వు పక్కకు అయ్యబండి